హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు కట్టెల పొయ్యి మీద మటన్ బిర్యానీ చేస్తున్నామండి. అలా దబరికి మసి కాకుండా నూనె రాసేస్తే మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని అందులో చెక్క మొగ్గ అలాగే యాలకులు అన్నీ వేసేసుకోవాలండి. ఇలాగే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ అలా నూనెలో మగ్గిచ్చేసుకోవాలి. కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి ఆనియన్స్, అప్పుడే మనకి బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఈ విధంగా వచ్చుండాలి. ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాము, అందుకే కట్టెల పొయ్యి మీద ఇలా చేస్తున్నామండి. ఇంట్లో మేమే ప్రిపేర్ చేస్తాము, మా పిన్ని మేము అందరం కలిసి. చూసారా, ఈ విధంగా ఆయిల్ అలాగే మసాలా సపరేట్ అయిపోవాలండి ఆయిల్లో నుంచి. ఈ విధంగా కొంచెం ఎక్కువసేపు ఇలా మనం కరెంటుతో తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే కట్టెల పొయ్యి కాబట్టి కొంచెం ఎక్కువ అడుగంటే విధంగా ఉంటుందన్నమాట. అలాగే టమాటాలు, కొన్ని పచ్చిమిర్చి చీలికలు అన్నీ మగ్గిచ్చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఇవి త్వరగా మగ్గేదానికి కొంచెం ఉప్పు వేసేసుకుంటాం. మేము కల్లుప్పు వాడుతున్నామండి ఇక్కడ. చూసారు కదా, ఈ విధంగా ఇలా మగ్గిచ్చేసుకోవాలండి. కట్టెల పొయ్యి మీద మా కష్టాలండి ఇవి. చూస్తున్నారు కదా. ఇలా కొంచెం కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలాలన్నీ కలిపి వేసేసామండి. మనం గ్యాస్ మీద అయితే సిమ్లో అలా చేస్తుంటాం కదా, చూడండి కొంచెం అడుగు పట్టేస్తూ ఉంది, తిప్పుతూ ఉండాలండి. చూసారు కదా, ఈ విధంగా మా పిన్ని చేతి క్యాన్లా పెట్టుకొని చేసేస్తుంది వంట మా కోసం. కొంచెం కొత్తిమీర, పుదీనా అలా వేసేసేయాలండి అందులో. అంతా కొంచెం ఒకసారి తిప్పేసుకుంటే కలిసిపోతుంది. అలాగే మేము ముందుగానే కుక్కర్లో పెట్టేసుకున్నామండి మటను. ఒక 4-5 విజిల్లు వచ్చేదాకా కుక్కర్లో పెట్టేసుకున్నాము. ఆ మటన్ ఎత్తి ఇట్లా వేసేసుకున్నామండి. ఆ మటన్ అంతా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది, ఇంట్లో వాళ్ళ వరకేనండి అది. చూసారు కదా, ఈ విధంగా ఇలా అంతా కొంచెం కుక్ అయిన తర్వాత మసాలాలన్నీ దానికి పట్టేసిన తర్వాత వాటర్ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే. 1 గ్లాసు రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది. ఆ విధంగానే మేము కొలత తీసేసుకొని వేసేసుకున్నాము. కొంచెం ఆ వాటర్ బౌల్ అయిన తర్వాత ముందుగానే మేము కడిగి పక్కన పెట్టేసుకున్నామండి బియ్యాన్ని. అలాగే ఆ బియ్యం ఎత్తి అట్లా వేసేస్తున్నాము. చూసారు కదా, ఈ విధంగా ఇలా సన్న మంటతో పెట్టేసామండి. చాలా టేస్ట్ వచ్చిందండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేసామండి. చూసారుగా, చాలా టేస్ట్ వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. చూసారు కదా ఎలా ఉందో. బాయ్.